భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓ పక్క వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేస్తుంటే మరో పక్క రిషబ్ పంత్ 6లు 4ల వర్షం కురిపించాడు. 59 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమేదుగా చెలరేగిపోయాడు. మిగతా బ్యాట్స్మెన్లపై నమ్మకం లేకనే ఏమో కానీ ఉన్న కాసేపైనా సరే చెలరేగిపోవాలనే ఉద్దేశంతో 33 బంతుల్లోని 6 4లు 4 సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లను వీర ఉతుకుడు ఉతికాడు. టీ20 తరహాల్లో చెలరేగిపోయాడు. 61 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 185 పరుగులు చేయగా ఇక ఆస్ట్రేలియా 181 పరుగులకి తొలి ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ అయింది. దీంతో 4 పరుగుల లీడ్ తో కలుపుకొని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. తొలి వికెట్ 42 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా ఆ తర్వాత వరుస వికెట్లను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 22 పరుగులు, లోకేష్ రాహుల్ 13, అలాగే విరాట్ కోహ్లీ 6 పరుగులకే చేతులు ఎత్తేశారు. ఇక శుభమన్ గిల్ సైతం 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రిషబ్ పంత్ 61 పరుగులు చేయగా ఆ తర్వాత కొద్దిసేపటికే నితీష్ కుమార్ రెడ్డి 21 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులకే బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 29 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలవడం కష్టమనే అనిపిస్తుంది. రెండు ఇన్నింగ్స్ లోనూ రిషబ్ పంత్ తప్ప మిగతా వారంతా తేలిపోయారు. స్కోర్ బోర్డుపై మినిమం 250కు పైగానే రెండో ఇన్నింగ్స్ టార్గెట్ గా ఉంచితేనే టీమిండియాకు విజయ అవకాశాలు కొంతమేర ఉండే అవకాశం ఉంది. చూస్తుంటే 200 లోపే ఆల్అౌట్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది. అలాగే గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తాడో లేదో అనుమానంగా మారింది. ఇవన్నీ సమీకరణాలతో ఈ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందా అనేది అనుమానంగా మారింది. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. క్రీజ్ లో వాషింగ్టన్ సుందర్ 6 పరుగులు, రవీంద్ర జడేజా 8 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని విస్తృత క్రికెట్ వర్గాల్లో మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే హిట్టిమెన్ తన రిటైర్మెంట్ విషయంపై సిడ్నీ టెస్ట్ రెండో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. నేను రిటైర్మెంట్ తీసుకోవటం లేదని, సిడ్నీ టెస్ట్ నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నా. నేను ఫామ్ లో లేనందునే సిడ్నీ టెస్ట్ కు దూరం అయ్యానని, రాబోయే రోజుల్లో నేను మళ్ళీ మంచి ఫామ్ తో జట్టులోకి తిరిగి వస్తానంటూ రోహిత్ శర్మ తెలిపాడు.